దేశంలో కోవిడ్-19 కేసుల్లో స్వల్ప పెరుగుదల కేరళలో జేఎన్ వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 8న కేరళ రాష్ట్రంలో 79 ఏళ్ల ఓ వృద్ధురాలిలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN1 బయటపడింది. దానికి తోడు ఆదివారం దేశంలో 260 కొత్త కేసులు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 1828కి పెరిగింది. ఒక్క రోజులో కేరళలో 4, ఉత్తరప్రదేశ్లో 1 చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదర్శన్ పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. చలికాలం నేపథ్యంలో కరోనా వైరస్ మనుగడ సాధించగలుగుతోంది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి అని రాష్ట్రాలకు పంపిణీ చేసిన లేఖలో సుదర్శన్ పంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెంజా మాదిరి అస్వస్థత, తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సరిపడా ఆర్టీపీసీఆర్ పరీక్షల కిట్లను సమకూర్చుకోవాలని సూచించారు. ఆర్టీపీసీఆర్, జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపాలి అని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పొరుగు రాష్ట్రం కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. 60 ఏళ్లు పైబడ్డ వారంతా తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలియజేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాలైన కొడగు, దక్షిణ కన్నడ, చామరాజనగర్ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా JN1 వేరియంట్ పై స్పందించారు. ఈ వేరియంట్ ప్రమాదకారి అని చెప్పలేమని, గతంలోనే భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన 15 మందిలో ఇది బయటపడిందన్నారు. వీటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కరోనా వైరస్ మళ్ళీ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ అలర్టులు జారీ చేయడం, సో కేసులు వెలుగులోకి రావడం, ఏంటి అప్డేట్స్ అండి దీనికి సంబంధించి? పవన్, చలికాలం మొదలైంది. ఇక అన్ని రాష్ట్రాలకు కరోనా హెచ్చరికలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. కరోనా కాలంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని కూడా కేంద్రం హెచ్చరించింది అన్ని రాష్ట్రాలకు. కరోనా కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఆ కొత్త వేరియంట్ కు సంబంధించి JN1 సోకిన కేసులను గుర్తించినట్లుగా వెల్లడించింది. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN1 గుర్తించినట్లుగా కేంద్రం నిన్న విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా అప్రమత్తంగా ఉంటూ కొత్త కేసులపై నిఘా ఉంచాలని కూడా కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలి. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు కూడా నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్రం పేర్కొంది. కాకపోతే పవన్, ఈ యొక్క కేసులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాసకోశ సంబంధిత పరిశుభ్రత పాటించేలాగా కూడా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు జారీ చేసినటువంటి కోవిడ్-19 నియంత్రణ మార్గదర్శకాలను ఇప్పుడు కూడా అమలు చేయాలి. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ILI, ఇన్ఫ్లుయెన్షా ఇల్నెస్, అదేవిధంగా ఇతర రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం అన్ని జిల్లాల్లో తగిన సమీక్షలు నిర్వహించి అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి సిస్టమ్స్ ప్రకారంగా ఆర్టీపీసీఆర్ యాంటీజెన్ టెస్టులు కూడా నిర్వహించాలని
కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా RT-PCR టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ల్యాబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి అని కూడా పేర్కొంది. మరోపక్క JN.1 వేరియంట్ సోకినటువంటి వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇంకా పూర్తిగా తెలియదు. కాబట్టి సాధారణంగా COVID-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించవచ్చు. అయితే ఈ వేరియంట్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సంకేతం ఏమీ లేదు. కాబట్టి ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు. ఇప్పుడున్నటువంటి ల్యాబొరేటరీలో RT-PCR టెస్టుల ద్వారా JN.1 వేరియంట్ ని కూడా కనిపెట్టచ్చు. కాబట్టి COVID-19 నియంత్రణకు ఇదివరకటిలాగా ఏదైతే సమాజ సహకారం కోరాలి, అందరూ దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కేంద్రం పేర్కొంది. మరోపక్క పవన్, ఈ కోవిడ్ అప్రమత్తత, ఆసుపత్రుల సన్నద్ధత పైన ఈ రోజు రాష్ట్రాల అధికారులతో కేంద్రం పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.